నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి తిరుపతి జిల్లా కోట మండలం కొక్కుపాడు గ్రామానికి చెందిన కైతేపల్లి రమణయ్య యు మురళి కైతేపల్లి పెంచులయ్య అనే నలుగురు రైతులు గడ్డివాములు దగ్ధం ఈ గడ్డివాములు సుమారు 3 లక్షల విలువ చేస్తాయని తెలియజేసిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు భగభగ మండే ఎండల వలన నిప్పు అంటుకుందా లేక ఎవరైనా ఆకతాయిల వలన తగలబెట్టారనేది తెలియాల్సి ఉంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో హనుమ జయంతి ఉత్సవాలు పట్టణ పరిధిలోని పలు దేవస్థానాల్లో వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు అనంతరం ప్రత్యేక సామూహిక పూజలు నిర్వహించారు భక్తులు స్వామివారి అభిషేకాన్ని తిలకించి సామూహిక ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు महावीरनायकस्य श्री जनकवीत्यर्थं लोकक्षेमार्थं स्वामिनः साई नाम देस्य गिरिजम्मा गिरिजम्मान्यः देशः जल जल रे होतनात्मा विनुपय सारे सब सकल है तुम्हारी शरण तुम रक्षक कंचन वरण विराज सुरेश शंकर सुवन केसरी नंदना विकट रूप धरि कंजरावा
శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో వెలసి ఉన్న శ్రీ స్వయంభూ అంగాళ పరమేశ్వరి శివశక్తి పీఠం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పద్మ గోశాల ట్రస్ట్ వారు హనుమాన్ చాలీసా పుస్తకాలను భక్తులకు విఘ్నేశ్వరపురంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పంపిణీ చేశారు. కవర్లోంచి తీసి కొబ్బరికాయ కింద పెట్టాము. శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని సిరామిక్ కళాశాల వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి సామూహిక పూజలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా శ్రీరామ రక్ష కుటీరంలో సామూహిక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ुक्णोधिनाम संवत्सरे उत्तराजने वसन्तऋतौ वैशाखमासे अस्कजमानस्य श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य मम అనుకోండి మమ అనుకోండి అందరూ కూడా మమ అనుకోండి మీ గోత్రాలు పేర్లు చెప్పుకోండి. అందరూ కూడా మీ గోత్రే పెళ్లి కాని వాళ్ళైతే తండ్రి పేరు తల్లి పేరు పిల్లల పేర్లు మీ పేర్లు చెప్పుకోండి అమ్మా. చెప్పుకున్నారా? తర్వాత యర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం చిందిత మనోరథ ఫల అవాప్తి అర్థం మమ నివారణ అర్థం సీతా లక్ష్మణ హనుమత్ సమేత హోద సిద్ధ్యర్థం ప్రసన్న ఆంజనేయ స్వామి దేవత సంపూర్ణ కరుణ కటాలక్ష్మి దేవత వెంకటేశ్వర దేవత అవాప్తి అర్థం మహాగణాధిపతి పూజాఖ్యం కర్మ కరిష్యే. అక్షర కుడి చేతిలోకి తీసేసుకోవడం వల్ల సంకల్పం అనుకోండి. ఓం ఆపో వాయుం ధర్మం విశ్వభూతాని ఆప ప్రాణావా ఆప పఠవ ఆపో నవాపో మతమాప సమ్రాడాపో విరారామ స్వరాడామ స్థల విశ్వాపో సత్యమాప సర్వా విఖ్యాతా పంచగంగా ప్రకీర్తిదాహం ఆదాం తస్మై దేవభూతార్థం ప్రదక్షిణకారకాః కలశేన పూజార్థం. మనకు గణపతి విగ్రహాలున్నా ఎన్నున్నా కూడా ఆ పసుపుతో చేసినటువంటి గణపతికే చేస్తాం. ఎందుకంటే ఆయన జననం, ఆయన పుట్టిందే పసుపుతో, కాబట్టి ఆయన పసుపుతో గణపతిని చేస్తే ఆయనకి చాలా ప్రీతట. కాబట్టి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు గూడూరు మాలవ్య నగర్లోని సిరామిక్ రోడ్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఈరోజు రంగరంగ వైభవంగా హనుమాన్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా దేవస్థాన కమిటీ వారు ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేకంగా గంగాజలంతో స్వామివారికి అభిషేకాలు, హరితచందనంతో అభిషేకాలు, అలాగే కుంకుమతో, విభూతితో మరియు పంచామృతంతో చాలా చక్కగా అభిషేకాలు జరిపించి భక్తులకి స్వామివారి దర్శనాన్ని కల్పించారు. అలాగే ఇప్పుడు 10 గంటలకు ఈరోజు మా యొక్క దేవస్థానం వద్దనే లక్ష తమలపాకుల పూజ, సహస్ర కుంకుమార్చన పూజ, సహస్ర సింధూర పూజ, నాగవల్లి దళ అర్చన, అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా కుబేర పూజ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత విశేష పుష్పాలతో, 1,00,000 పుష్పాలతో స్వామివారిని పూజించి భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నాము. ఆ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 12:30 దేవస్థాన కమిటీ యొక్క ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా ఎంతో మంది భక్తులు తమ వంతుగా విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా మా దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రతి సంవత్సరం 14 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ ఉన్నాము. ఈ రోజు సాయంత్రం దేవస్థానం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో భరతనాట్యము, సాంస్కృతిక కార్యక్రమాలు, ట్రెడిషన్లకు సంబంధించినటువంటి భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి నృత్యాలు ప్రదర్శిస్తారు. దాంట్లో భాగంగానే అనేక మంది భజన కార్యక్రమాలు, ఆంజనేయ స్వామి యొక్క భజన, హనుమాన్ చాలీసా కూడా చదవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని గత 14 సంవత్సరాలుగా దిగ్విజయంగా మేము భక్తుల యొక్క సహకారంతో, దాతల యొక్క సహకారంతో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం యొక్క కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా మా యొక్క పూజారులు దీన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ సందర్భంగా
శ్రీ హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు 2వ పట్టణ సిఐ రవికిరణ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. సెంటర్లో బ్రాహ్మణ సేవా సంఘం తరఫున దాహార్తులైన ప్రయాణికులకి ఈ బస్ సెంటర్లో మద్య ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మన బ్రాహ్మణ సమాజం తరఫున సంఖ్యాబలం తక్కువైనా కానీ గూడూరులో బ్రాహ్మణ సమాజం తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి చాలా అనేక మందికి ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు వాళ్ళ సొంత డబ్బులు వెచ్చించి ఎవరిని ఆశించకుండా చేస్తున్నందుకు బ్రాహ్మణ సేవా సంఘం తరఫున శ్రీ శివకుమార్ గారిని ఇతర సభ్యుల్ని దళితమ్మ గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. బ్రాహ్మణ సేవా సంఘం తరఫున బ్రాహ్మణ భవన్ అని ఇక్కడ మన గూడూరు కోర్టు సెంటర్ దాటిన తర్వాత కొద్ది దూరంలోనే కళ్యాణ మండపం మంచి అన్ని వసతులతోటి మీడియం ఫంక్షన్లు చేసుకునేదానికి అనుకూలంగా నిర్మించడం జరిగింది. దానివల్ల బ్రాహ్మణ సమాజం కొన్ని నిబంధనలకి ఆచారాలకి కొన్ని కట్టుబడి చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ బయట ఇతర ప్రదేశాల్లో చేసుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి లేదు. శివకుమార్ గారు అందరినీ కూడగట్టి అందరి సహాయ సహకారాలతోటి మంచి అన్ని వసతులతోటి బ్రాహ్మణ సేవా సంఘం తరఫునే ఆ బ్రాహ్మణ ఫంక్షన్ హాల్ నిర్మించారు. నేను కూడా చూశాను, ఎంతో బాగుంది. లేటెస్ట్గా అన్ని కార్యక్రమాలకి పెళ్ళిళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఉపయోగపడే విధంగా ఉంది. అయితే నేను అడిగాను శివకుమార్ గారిని, ఏంటి సార్ ఏమన్నా మరి ఇతర సమాజంలో ఇతర కులాలను కూడా ఉపయోగించుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు సార్, తక్కువ రేట్లు ఇస్తున్నాము, ఇది సేవా భావంతో కట్టింది. కాకపోతే ఏంటంటే మా ఆచారాలకు తగినట్టుగా కొన్ని నిబంధనలు పాటించుకుంటూ అంటే వాళ్ళకి ఇది ఏది వచ్చింది కాబట్టి హనుమత్ జయంతి కూడా ఈరోజు వచ్చింది కాబట్టి ఈ హనుమత్ జయంతి సందర్భంగా ఇట్లా ఎండాకాలం 42 డిగ్రీలు 44, 46 పెరిగిపోతూ ఉంది. ఎండలకి బయటకి జనాలు రాకుండా ఉండాలని చెప్పి నా మనవి. ఉదయం ఏదైనా పనులు ఉంటే ఉదయం చేసుకొని సాయంత్రం చేసుకోవాల్సి కోరుతున్నాను. ఈ సందర్భంగా ఏంటంటే అందరికీ ప్రయాణికులు కానీ ఇక్కడ పోయే వాళ్ళకి కానీ అందరికీ మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళకి ఏదో సేవ తీర్చారని చెప్పి మా సంఘం తరఫున మా కమిటీ సభ్యులు లలితమ్మ గారు, శ్రీనివాసరావు గారు, ఇంకో డిబిఎస్ గారు అందరం కలిసి కూడబెట్టుకొని ఈరోజు సిఐ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి ఈ కార్యక్రమం ఆయన ద్వారా చేయిస్తే బాగుంటుంది, ఆయన 2 టౌన్ సిఐ గారు ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పి సిఐ గారు చాలా మాకు సేవా కార్యక్రమాల దగ్గర అతను మీ బ్రాహ్మణ భవన్ నేను చూస్తానని చెప్పి ఆయన దగ్గరుండి చూసి అది పనిగా చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడ మా ఫ్యామిలీతో కూడా వచ్చి నేను ఎంజాయ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉందని చెప్పి అన్నారు. కాబట్టి ఆయనకి చాలా కృతజ్ఞతలు. ఈరోజు దాన్ని ఎంఎస్ కళ్యాణ మంగమూరు సీతమ్మ కళ్యాణ మండపంగా పెట్టాము. దాంట్లో బ్రాహ్మణులు అతి తక్కువ ఖర్చుతో వాళ్ళకి మ్యారేజెస్ కానీ ఉపనయనాలు కానీ ఏదైనా హోలీ ఫంక్షన్ కానీ ఏదైనా కానీ అతి తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. ఇతర కులాల కూడా నాన్ వెజ్ లేకుండా ఓన్లీ వెజ్తో వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టాము. హనుమత్ జయంతి అనే సందర్భంగా కూడా దీన్ని చేస్తున్నాము. ఈ విధంగా కార్యక్రమాలు చేయడానికి అందరూ కలిసి ఇందులో పాల్గొనాలని శాఖ ఆధ్వర్యంలో ఈరోజు హనుమత్ జయంతి కార్యక్రమం పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. కావాలి ఏంటంటే మన పట్టణ ప్రజలందరూ కూడా ఎండలు ఎక్కువగా 2-3 రోజుల నుంచి ఈ దాహ తీర్చుకోవాలని కోరుకుంటూ చల్లగా మజ్జిగ ఇచ్చి పంపిణీ చేస్తున్నాము. వాటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వినియోగించుకోవాలి. అదేవిధంగా మన బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణ భవన్ బిల్డింగ్ కట్టున్నది, ఎంఎస్ కళ్యాణ మండపము. దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అతి తక్కువ ఖర్చుతో కూడా ప్రతి ఒక్కరు అందరికీ కూడా ఇస్తాము, ఉపయోగించుకోవాలి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానంలో స్వామివారికి వేద పండితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా వైభవంగా సామూహిక తమలపాకు పూజ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విజయంగా అలంకరించి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక తమలపాకు పూజ కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక తమలపాకు పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. विश्वनाथाय नमः। ओम विश्वहराय नमः। ओम विश्वेश्वराय नमः। ओम नमः। ओम प्रभालक्ष्मे नमः। ओम अव्यपगाय नमः। ओम अमर
శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణం దర్గా వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదాలను స్వీకరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సకల వ్యాపారాభివృద్ధిరస్తు. అది పూజ చేయింది, అది పూజ చేసింది. సాంబార్ రసం ఏం కావాలా? కూడా కొనిపెట్టాలి. తక్కువ మనోహరా చాలా వడ్డించేవాళ్ళు తక్కువ ఉన్నారేడా? ఏం జరుగుతుందా పూజ? ఓకే, నాకు అదేసి ఇస్తున్నాను అనుకో, నాకనే ఇస్తున్నాను. హనుమ జయంతి పర్వదినం సందర్భంగా శనివారం నుండి పలు ఆలయాల్లో ఆంజనేయ స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రమైన మనుబోలులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా కీర్తిశేషులు ఎంవీఎల్ నరసింహాచార్యులు జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సాయంత్రం జరిగిన పూలంగి సేవ కార్యక్రమానికి కీర్తిశేషులు గూడూరు ఓంకారం జ్ఞాపకార్థమైన కుమారుడు గూడూరు పెంచలయ్య జ్యోతి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. స్వామివారికి మేళతాళాలు, కోలాటాల నడుమ ఘనంగా పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. గొడ్లపాలెం గ్రామానికి చెందిన జానా వసుంధర కోలాటం బృందం వారిచే ఏర్పాటు చేసిన కోలాటం నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అర్చకులు హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఇవి ఇవాల్టి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.